ఇప్పుడు కొత్త సంసారం పెట్టాలంటే ఎన్ని ఖర్చులుంటాయి చెప్పుర్రి. అన్నదమ్ముళ్ళు ఏర్పడితేనే ఇల్లు, ఇంట్లో ఉప్పు, పప్పు, గిన్నెలు, నూనె, ఇంట్లో వాడుకునేటి సగ్గులని తెచ్చుకోవాలి. అన్ని పనులు సక్కబెట్టుకునేందుకు శానొద్దులు పడుతుంది. అవసరమైతే ఏండ్లు కూడా పడుతుంది. అసొంటిది ఏర్పడ్డ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ ఊళ్లకు కొత్త బంగ్లాలు కట్టించే ఇగ్రం చేస్తున్నది ఇప్పుడు ఆంధ్ర సర్కారు. ఆంధ్రాలో కొత్త గ్రామ పంచాయతీలను ఎలుగులు చేసేటి ఇగిలం చేస్తున్నారు అక్కడి సర్కారోళ్ళు. కొత్తగా ఏర్పాటైన ఊళ్లకు కొత్త గ్రామ పంచాయతీ బంగ్లాలు కట్టించే ఇగిలం చేస్తున్నారు అన్నట్టు. మొత్తం 417 ఊళ్లకు కొత్త బంగ్లాలు కడుతుంటే బంగ్లాకు 32 లక్షల రూపాయలు విడుదల చేసిలట కూడా అప్పుడే. అంతేకాదు జప్పున బంగ్లాలు కట్టాలని జీవో కూడా వచ్చిందట. మరిగా పైసలన్నీ గవర్నమెంటే ఇస్తుందా అంటే అందులో కొంచెం రాష్ట్రీయ గ్రామ స్వరాజ్య అభియాన్ కించి బంగ్లాకు 25 లక్షలు, ఉపాధి హామీ పథకం కించి బంగ్లాకు 7 లక్షల వరకు ఖర్చు పెట్టాలని అనుకున్నారట. ఇది మేమంటున్న మాట కాదు, పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖలు చెప్పిన ముచ్చటే. మళ్ళా ఇల్లు కాదు, ఊర్లాభివృద్ధి శాఖ పెద్ద సార్లు శశిభూషణ్ సార్ పేరు మీదగానే నడుస్తున్నాయట అన్ని. అంతేకాదు ఇటు అమరావతిలో కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వచ్చినప్పుడు ఉండేందుకు కొత్త బంగ్లాలు కూడా కడుతున్నట. అందులో ఓ బంగ్లా కట్టుడు ఒడిచిందట కూడా అప్పుడే. మరి చూడాలే అన్నట్టే జప్పునే అయిపోయేస్తారో లేదో అనేది గాని ఇన్నాళ్ళ కన్నా ఊళ్ళకు కొత్త బంగ్లాలు వస్తున్నాయని మస్తు సంబరపడుతున్నాలే కావచ్చు పో ముచ్చటరికైనాక ఆంధ్ర పబ్లిక్.